అరే సర్పంచ్ ఎలక్షన్లు దగ్గరకు వస్తున్నాయి, ఈసారి మంచి న్యూస్ గెలిపియాలరా. తమ్ముళ్ళు ఈసారి నేను సర్పంచ్ పోటీ చేస్తున్నా, మీరు ఓటేసి నన్ను గెలిపియాలి. గెలిపిస్తాం గానీ మాకేమైనా ఉందా మరి? గెలుస్తే అన్ని ఉంటాయి. అది కాదే, మాకేమైనా బీరు బిర్యానీ ఉందా అంటున్నా. నేను రూపాయి ఖర్చు పెట్టకుండా గెలిచి నిస్వార్థంగా మీకు సేవ చేద్దాం అనుకుంటున్నా. అవన్నీ కాదే, మంచి రెండు బీర్లు బిర్యానీ ఓటుకు 2000 ఇస్తే ఇస్తావు. సరే, మనలకు ఏం కావాలో దగ్గరుండి చూసుకో. అన్న పనులు మంచిగా నడుస్తున్నాయా? మంచిగా నడుస్తున్నాయి అన్న, నీ వల్ల నాకు ఇల్లు వచ్చింది. ఇప్పుడైతే నువ్వు హ్యాపీ కదన్నా. మన ఊర్లో యువతను గెలిపించి మంచి పని అయింది. ఇలాంటి మంచి పనులు ఇంకా చెయ్యు. సరే సరే అన్న. అరే మన ఊళ్ళో సర్పంచ్ మంచి పనులు చేస్తున్నంట, మన గల్లే కూడా సమస్యలు ఉన్నాయి కదా, చెప్పి చేపించుకుందాం పర్యా. దర్రా పోదాం పర్యా. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న, మా గల్లీలా నీళ్ళు వస్తలేవు, కరెంటు మంచిగా ఉంటలేదు, గా మోలు సక్క ఉంటలేవు, జర చేపి కదనే. చేపిస్తా గానీ అవన్నీ పనులకు ₹1,00,000 ఖర్చు అవుతాయి. మీరు అందరు జమ చేసి ఇస్తే చేపిద్దాం. అగో నువ్వు సర్పంచ్ కదనే, మీ ఓట్లేసి గెలిపించినాం, ఇప్పుడు నువ్వు గట్లంటే ఎట్లనే? నాకు ముఖ్యం కేసిరా ఓట్లు. మీరు ఆ రోజు బీరు బిర్యానీలు తీసుకోలేరా? మరిగా పక్క గెలిలు మంచి చేసినావు, బాబాని గెలిపించినావుగా. ఆయన దగ్గరికి నేను ఓటు అడుగు పోయినప్పుడు ఏమన్నాడో తెలుసా మీకు? నాకు నీ రూపాయి వద్దు, నా ఓటు నేను వేస్తా, నాకేదైనా అవసరం ఉన్నప్పుడు నీ పని నువ్వు చెయ్యి. మీరు బీరు బిర్యానీ కోసం మీ ఓట్లు నాకు అమ్ముకుర్రు. మీ మీద ఖర్చు చేసిన పైసలు నేను సంపాదించుకోలే కదా, అందుకే 5 సంవత్సరాల వరకు మీరు నా దగ్గరికి రాకుర్రి. మీరు వచ్చినా నేను మీకు పనులు చెయ్య. డబ్బులు తీసుకొని ఓటేసే ముందు ఒక్కసారి ఆలోచించండి, మీరు అమ్ముకునేది మీ ఓటు కాదు, 5 సంవత్సరాల జీవితాన్ని. Download ShareChat. అరే సర్పంచ్ ఎలక్షన్లు దగ్గరకు వస్తున్నాయి, ఈసారి మంచి న్యూస్ గెలిపియాలరా. తమ్ముళ్ళు ఈసారి నేను సర్పంచ్ పోటీ చేస్తున్నా, మీరు ఓటేసి నన్ను గెలిపియాలి. గెలిపిస్తాం గానీ మాకేమైనా ఉందా మరి? గెలుస్తే అన్ని ఉంటాయి. అది కాదే, మాకేమైనా బీరు బిర్యానీ ఉందా అంటున్నా. నేను రూపాయి ఖర్చు పెట్టకుండా గెలిచి నిస్వార్థంగా మీకు సేవ చేద్దాం అనుకుంటున్నా. అవన్నీ కాదే, మంచి రెండు బీర్లు బిర్యానీ ఓటుకు 2000 ఇస్తే ఇస్తావు. సరే, మనలకు ఏం కావాలో దగ్గరుండి చూసుకో. అన్న పనులు మంచిగా నడుస్తున్నాయా? మంచిగా నడుస్తున్నాయి అన్న, నీ వల్ల నాకు ఇల్లు వచ్చింది. ఇప్పుడైతే నువ్వు హ్యాపీ కదన్నా. మన ఊర్లో యువతను గెలిపించి మంచి పని అయింది. ఇలాంటి మంచి పనులు ఇంకా చెయ్యు. సరే సరే అన్న. అరే మన ఊళ్ళో సర్పంచ్ మంచి పనులు చేస్తున్నంట, మన గల్లే కూడా సమస్యలు ఉన్నాయి కదా, చెప్పి చేపించుకుందాం పర్యా. దర్రా పోదాం పర్యా. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న, మా గల్లీలా నీళ్ళు వస్తలేవు, కరెంటు మంచిగా ఉంటలేదు, గా మోలు సక్క ఉంటలేవు, జర చేపి కదనే. చేపిస్తా గానీ అవన్నీ పనులకు ₹1,00,000 ఖర్చు అవుతాయి. మీరు అందరు జమ చేసి ఇస్తే చేపిద్దాం. అగో నువ్వు సర్పంచ్ కదనే, మీ ఓట్లేసి గెలిపించినాం, ఇప్పుడు నువ్వు గట్లంటే ఎట్లనే? నాకు ముఖ్యం కేసిరా ఓట్లు. మీరు ఆ రోజు బీరు బిర్యానీలు తీసుకోలేరా? మరిగా పక్క గెలిలు మంచి చేసినావు, బాబాని గెలిపించినావుగా. ఆయన దగ్గరికి నేను ఓటు అడుగు పోయినప్పుడు ఏమన్నాడో తెలుసా మీకు?